టు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. డాక్టర్ శ్రీమతి కోనల భాగ్యలక్ష్మి రెడ్డి, ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధాలు కుదర్చబడును. 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. వెంటనే సంప్రదించండి. వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్ని కనుక సంప్రదించి మీ డీటెయిల్స్ కనుక పంపించినట్లయితే మీకు తగ్గట్లుగా వారు డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకొని మీకు తగ్గట్లు వారి సంబంధాలని పంపించారు. అలాగే అన్ని వర్ణముల వారికి ఈ కార్యక్రమంలో చూడబడునన్నమాట. అలాగే అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, ఎటువంటి కులాలకు సంబంధించి కానీ అన్ని కులాలకు కూడా వీరు వివాహాలకు సంబంధించి చూపిస్తారు. అలాగే ముందుగా కోనల భాగ్యలక్ష్మి గారిని కలుద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ ముందుగా ప్రోగ్రామ్ని ఎప్పట్లాగే ఒక శ్లోకంతో మొదలు పెడతాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అలాగేనమ్మా, ముందుగా ఒక క్వశ్చన్తో మీ దగ్గరికి వస్తున్నాను. చాలా వివాహ వ్యవస్థలోకి సంబంధించి మాట్లాడుకోవాలంటే ఈ మధ్యకాలంలో చాలామంది విడిపోతూ ఉన్నారు. అది దేనివల్ల అంటారమ్మా? అంటే ఏమిటంటేనమ్మా, ఏం జరుగుతుందంటే వివాహానికి ముందు సరైనటువంటి ఎంక్వైరీ లేకపోవడం వల్ల, అంటే వాళ్ళ అదృష్టం ఏంటంటే మంచి సంబంధం వచ్చిందని ఆడపిల్లి వాళ్ళు ఎంక్వైరీ చేసుకోకపోవడం, మగపిల్లి వాళ్ళు కూడా అన్ని విధాలా కూడా ప్యాకేజ్ మా అబ్బాయికి ధీటుగా ఉండే సంబంధం వచ్చింది అని వీళ్ళు ఎంక్వైరీ చేయకపోవడం, దానివల్ల ఏంటంటే కనుక పరస్పర విభేదాలు త్వరగా రావడం, దానివల్ల విడిపోవడం జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా మనకి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టిన 17 సంవత్సరాల్లోని కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే కనుక అబ్బాయి గురించి అమ్మాయి గురించి తెలుసుకోవడమే కాదు, కుటుంబం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందువల్ల పూర్వకాలం పెద్దవాళ్ళు కుటుంబాలు చూసేవాళ్ళు. ఈ వివాహ వ్యవస్థలో 100 సంవత్సరాలు వీళ్ళ కాపురం ఉండాలంటే తప్పనిసరిగా కుటుంబాలు అవసరం. అందుకని వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళ బంధువుల్ని కూడా ఎంక్వైరీ చేసుకొని ముందుకు వెళ్ళండి. 15 రోజులు వారం రోజుల్లో పెళ్ళిళ్ళొద్దు, కనీసం కొంత టైం తీసుకోండి అనే చెప్తాను నేను. అలాగేనమ్మా, ఇంకా అంటే వివాహకు సంబంధించి చూసుకోవాలంటే కనుక ముందుగా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని ఫొటోస్ దిగడము, ఫోటోషూట్ లాగా, ప్రీ వెడ్డింగ్ లాగా జరుగుతూ ఉంటుంది. అలా జరిగిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఇబ్బందులు వచ్చి, ఏదైనా మనస్పర్ధలు వచ్చి విచ్ఛిన్నమైతే కనుక అప్పుడు పరిస్థితి ఏంటారంటారమ్మా? పరిస్థితి మరి మనసులు పాడవుతాయి కదమ్మా. చంద్రమా మనసు జాత, చంద్రుడే మనకు కారకుడు. అందువల్ల వీళ్ళు మానసికంగా ఒక ఫిక్స్ అయిపోతారు కదా, ఆ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి అనేసి. అలాంటప్పుడు ఇప్పుడు చూడండి, వివాహం కానప్పుడు పెళ్లి చూపులు కూడా పూర్వకాలం ఉండేవి కాదు. తర్వాత పెళ్లి చూపులు వచ్చినప్పటికీ కూడా ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం మన సమాజంలో. మరి అలాంటప్పుడు వీళ్ళందరికీ ఇద్దరికీ కూడా ఒకరినొకరు ముట్టుకోవడం ఇవన్నీ వచ్చేస్తాయి కదా. దానివల్ల కూడా ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఒకరి మీద ఒకరికి పరస్పర ఆకర్షణ వస్తుంది. దానివల్ల మనస్తాపాలు కలుగుతాయి. కాబట్టి అవేం చేయకుండా కొంతవరకు లిమిటెడ్గానే ఉండి వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, అలా ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం. అలాగేనమ్మా, ముందుగా కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గానమ్మా. అమ్మాయిలు చెప్తున్నాను. బ్రాహ్మిన్స్లో పాప 24 సంవత్సరాలు, 5'3" హైటు, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా చౌదరి కేసు 30 సంవత్సరాలు, 5'4" హైటు, యుఎస్లో ఉంది. 150K వస్తుంది పిల్లకి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్టయితే ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. తర్వాత కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 26 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'6" హైటు, ఎంటెక్ చేసింది పాప, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. గౌడ్స్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ చేసి ఈ అమ్మాయి కూడా హెచ్ఆర్గా పనిచేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్, 29 సంవత్సరాలు, అమ్మాయి, 5'3" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. చాలా సంతోషం అమ్మ. అలాగే అమ్మ, ఇక చాలామంది కూడా చెప్తూ ఉంటారు వివాహంలో ముఖ్యంగా కావాలి అంటే కనుక సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్తూ ఉంటారు. మరి కొన్ని సందర్భాల్లో సమయం మించిపోయి కూడా వివాహం జరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటారమ్మా?
అప్పుడు కాపురాల్లో కల్లోలాలు రావడానికి ఈ ముహూర్త బలం కూడా చాలా కారణం అమ్మ. అలాగే. చాలా మందికి తెలీదు. ఏంటంటే కనుక శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన అని బ్రాహ్మలు మంచిగా మంత్రాలు చదువుతారు. అలాంటప్పుడు ఆ ముహూర్తంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి దోషాలు కూడా ఈ పిల్లలకి తగలకూడదు అని అందరినీ అంటే షట్ చక్రవర్తుల్ని, తర్వాత ఎక్కడెక్కడ ఉన్న దేశాల్లో ఉన్నటువంటిది అన్ని దేశాల వాళ్ళని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే లక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణి హిరణ్య గర్భాభ్యో నమః అంటే ఆ త్రిమూర్తుల్ని భార్యల సమేతంగా సీతారామాభ్యో నమః, వశిష్ఠ అరుంధతి అభ్యో నమః అలా అందరినీ పిలుస్తారు. పిలిచి మీరందరూ సమక్షంలోనే పెళ్లి చేస్తున్నాం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన అండంలో అర్థం అదే. వీళ్ళందరూ వచ్చి అక్షింతలు వేస్తున్నారని మనం భావిస్తున్నాం మంత్రపూర్వకంగా. అయితే ఆ టైం దాటిపోతే ఏం చదివితే ఏం లాభం? వాళ్ళకి అనవసరంగా అక్కడ లగ్నాత్తు గురుబలం ఉండాలంటాం మామూలుగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం. అది లేకుండా వేరేది వచ్చింది అనుకోండి పాపగ్రహం, ఆటోమేటిక్గా ఏమైపోతుంది? అది వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకునే సమయం దోషపూరితమైతే వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. అలాగేనమ్మా. మొదటి కాలర్ లైన్లో రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. రమాదేవి గారు హైదరాబాద్ నుంచి. రమాదేవి గారు నమస్కారం అండి. చెప్పండి. ఎస్ మాట్లాడండి, మేడం ఉన్నారు. హలో మేడం గారు. చెప్పండి అమ్మా రమాదేవి గారు. ఏమిటి, ఎవరికి పెళ్ళి? అబ్బాయికా అమ్మాయికా? మా బాబుకండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు తల్లి? అబ్బాయి ఎంబీఏ చేశాడండి లండన్ లో. ఇప్పుడు హైదరాబాద్ లోనే పినాకిల్లో జాబ్ చేస్తున్నాడండి. ఓకే అమ్మా. క్యాస్ట్ ఏంటమ్మా రమాదేవి గారు? బలిజా క్యాస్ట్. పెరికా క్యాస్ట్. ఓకే ఓకే, పెరికా క్యాస్ట్ ఉన్నాయండి, సంబంధాలు ఉన్నాయి. అబ్బాయి ఫోటో, బయోడేటా 9866044439 నెంబర్కి నా పక్కనే కనిపిస్తోంది కదా ఎల్లో కలర్లో, ఆ నెంబర్కి కొంచెం పంపించండి అమ్మా. ఓకే అండి. ఓకే అమ్మా. ఓకే అండి. కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందామా? అలాగేనమ్మా. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు. ఈ అమ్మాయి డిగ్రీ చేసింది, యుఎస్లో ఉంది, సిటిజన్ అక్కడ. తర్వాత ఏంటంటే 100 CR ప్రాపర్టీ ఉంది పిల్లకి. తగినటువంటి డాక్టర్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ కాబట్టి వాళ్ళు తీసుకువెళ్ళడానికి అభ్యంతరం లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, పాప 5'6" హైటు, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఈఎంఐ కూడా బీటెక్ చేసింది, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ హిందూ మాలా క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసి 70,000 జీతంలో ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 80,000 జీతంలో ఉంది, పాప, తగినటువంటి వరుడు కావాలి. అలాగేనమ్మా, చాలా సంతోషం. అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే మొదటి పెళ్ళి అలాగే ఇంటి ముందు చేస్తే మంచిది అనేసి చాలామంది అనుకుంటారు. కొంతమంది గుళ్ళలో చేసుకుంటే మంచిది అనేసి కొంతమంది అనుకుంటారు. ఏది బెటర్ అంటారు, ఇంటి ముందా లేకుంటే గుళ్ళలోనా? అంటే ఏంటంటే ఇదివరకు పూర్వ సాంప్రదాయాలు ఇలా ఇప్పుడు పెళ్లి మండపాలు ఇవన్నీ ఏం రాలా. ఈ ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ప్యాకేజ్ టూర్ లాగా ప్యాకేజీలు ఏం రాలా. అలాంటప్పుడు గుమ్మం ముందు చేసేవారు. కారణం ఏమిటి? 10 మంది నడిచేటటువంటి గుమ్మం కదా, అందువల్ల ఆ నడక వల్ల వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయి అని ఇంటి ముందు పందిరి వేసి, తాటాకి పందిరి వేసి పూర్వకాలంలో చేసేవాళ్ళు. ఆ రోజులు అయిపోయాయి, పెళ్ళరుగులు లేవు, తాటాకి పందిర్లు లేవు. అప్పుడు ఏ పనికైనా షామియానాయి, అది దేనికైనా ఉపయోగిస్తారు ఆ గుడ్డని. అయినప్పటికీ కూడా అది అంటే పూర్వం వాళ్ళైతే ఆ రకం ఒప్పుకోరు, కానీ ఇప్పుడు ఇంకా తప్పట్లేదు, ఒప్పుకుంటున్నారు. అది ఏదైనప్పటికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, భగవంతుని యొక్క ఆశీస్సులతోటే వివాహం జరుగుతుంది. అలాంటి ఆ టైమును పాటించడం కానీ, తర్వాత ఇంటి ముందుకు పెళ్లి చేసినా, గుళ్ళో పెళ్లి చేసినా ఆ దేవుని యొక్క ఆశీస్సులు బాగా ఉంటాయి. చాలా వరకు తిరుపతి వెళ్ళి, అన్నవరం వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. దానివలన ఏంటంటే దైవ ఆశీస్సుల వలన ఆ భార్యాభర్తల మధ్య పరస్పర విభేదాలు వచ్చినా గమ్మును విడిపోరు అన్నది ఉంటుంది. కాబట్టి గుళ్ళో చేసుకోవడం చాలా మంచిది. అలాగేనమ్మా. మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామంటారా? కులాంతర వివాహాన్ని తీసుకొచ్చానమ్మా ఈ వారం. కొంచెం కాపు క్యాస్ట్లో కులాంతర వివాహం చూస్తారు. అమ్మాయి 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా సగరా క్యాస్టు 31 సంవత్సరం, 5'3" హైటు, బీటెక్, యుఎస్లో ఉంది, పాప, 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్టు 31 సంవత్సరం, 5'4" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప, హైదరాబాద్లోనే జాబు,
తగినటువంటి వరుడు కావాలి, కులాంతర వివాహం చూస్తారు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా కులాంతర వివాహం అండి. పద్మశాలి క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, 13 లక్షల ప్యాకేజీలో ఉంది. కులాంతర వివాహం చూస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. యూకే మ్యాచెస్ తీసుకొచ్చానమ్మా ఈసారి. అలాగేనమ్మా. యూకేలో ఉన్నటువంటి అమ్మాయిలు రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈ అమ్మాయి అక్కడ 100K వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ యూకేలో ఉంది, 26 సంవత్సరాలు, ఎంబీఏ చేసింది, అక్కడ ఈ అమ్మాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, అక్కడ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు, యూకేలో ఉంది, బీటెక్ ఎంఎస్, ఈ అమ్మాయి 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యూకేలో ఉన్న అబ్బాయి అయితే వీళ్ళందరూ ఇంట్రెస్ట్ అనమాట. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, ఈ అమ్మాయి కూడా యూకేలో ఉంది, 80K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 ఏళ్ళు, 5'5" హైటు, పిహెచ్డి చేసింది యూకేలో, రీసెర్చ్ చేస్తుంది, 45 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉంది పిల్ల, యూకేలో ఉంది పిల్ల, తగినటువంటి యూఎస్ కానీ యూకే కానీ ఓకే అంటున్నారు. వీళ్ళందరూ కూడా యూఎస్ కానీ యూకే కానీ అంటున్నారు. రెడ్డి క్యాస్ట్లో రెండో పెళ్ళి, 38 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి గైనకాలజీ, ఈ అమ్మాయి కూడా యూకేలో ఉంది, అక్కడ సిటిజన్షిప్ ఉంది వీళ్ళకి, వెల్ సెటిల్డ్, 40 సంవత్సరాల వరకు 42 సంవత్సరాల వరకు ఉన్న రెడ్డి వరుడు కావాలి. రెండో పెళ్ళి అబ్బాయి డాక్టర్ అయితే ఇంకా మంచిది. అందువలన ఇక్కడ ఉన్నా పర్వాలేదు, అక్కడ ఉన్నా పర్వాలేదు, ఈ విషయాన్ని గమనించగలరు. అలాగేనమ్మా. మరొక కాలర్ లైన్లో రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. రమ్య గారు ఖమ్మం నుంచి. రమ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. మాట్లాడండి, మేడం ఉన్నారు. చెప్పండి రమ్య. ఏమ్మా? 29 ఇయర్స్ అండి. ఓకే అమ్మా. అసలు ఏం సంబంధం వచ్చినా కుదరట్లేదు. సరే అమ్మా, వాళ్ళది ఫోటో డీటెయిల్స్ పెట్టండి, జాతకం కూడా ఒకసారి చూద్దాం, సరేనా? సరే అండి. ఓకే అమ్మా. అలాగే రమ్య గారు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 9866044439. ఈ నెంబర్కి కనుక వాట్సాప్ పెట్టినట్లయితే డీటెయిల్స్ అన్నీ వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మీకు సరైన సంబంధానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే జాతకంతో పాటు కూడా డీటెయిల్స్ అన్ని కూడా పెట్టేసేయండి. అలాగేనమ్మా, చాలామంది కూడా కొంతమంది సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు మంచిదంటారు? ఇప్పుడు కరెక్టే కదమ్మా, మగపిల్లాడు ఉన్నాడు, అబ్బాయికి 25 ఏళ్ళకి పెళ్లి చేద్దామని మనం అనుకుంటాం. అతను చదువు అయ్యి అతను స్థిరపడటానికి ఓన్లీ ఒక 5 లక్షలు 6 లక్షలు ప్యాకేజీలో ఉంటే పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని ఎట్లా పోషించాలి అని పిల్లగాడు భయపడతాడు. అది ఆడపిల్లలు ఏమిటంటే కనుక ఆ 25 ఏళ్ళకే వాళ్ళకి 10 లక్షల జీతం వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు మరి ఎలా అవుతుంది? అందుకని మగపిల్లలకి 27 అలా పెట్టుకుని, అమ్మాయిలకి 23, 25 నుంచి అంతవరకు పెట్టుకుంటే చాలా చక్కగా మంచి పిల్లలు పుడతారమ్మా. అలాగే అన్ని రకాలుగా. అలాగేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామంటారా? పద్మశాలి క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, 140K వస్తుంది, తగినటువంటి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అబ్బాయికి డాక్టర్ వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 21 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్సి 180Kలో ఉన్నాడు, యూఎస్లో, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, ఎంహెచ్ చేశాడు, యూఎస్లో, 180K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అలాగే అమ్మాయిలు కూడా చెప్పేసుకుందాం. పద్మశాలి క్యాస్ట్లో 30 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్లోనే 33 సంవత్సరాలు, 5'4" హైటు, కెనడాలో ఉంది పిల్ల, ఎంహెచ్ చేసింది, అయితే ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, కొంచెం లేట్ మ్యాచ్, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'3" హైటు, యూఎస్లో ఉంది, బెంగళూరులో యూఎస్ నుంచి ఎంఎస్ చేసి వచ్చి బెంగళూరులో జాబ్ చేస్తోంది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, చార్ట్ అకౌంటెంట్, 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి.
అలాగేనమ్మా, చాలా మంది కూడా ఇంతకుముందు కాలర్ మాట్లాడినట్లు, రమ్య గారు మాట్లాడినట్లు అంటే సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ కుదరకపోవచ్చు ఉంటుంది. మరి జాతకంలో నిజంగా లోపం ఉంటుందమ్మా? ఉంటుందమ్మా. అంటే వాళ్ళకి పాపం కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి ఆగిపోవడం, లేకపోతే ఏం లేకుండా కారణాలు చెప్పరు, చెప్పకుండా ఫోన్లు ఎత్తరు. అవును. ఇంకా అలాంటప్పుడు పాపం ఏమైపోతారు, అబ్బాయి వాళ్ళేంటి అమ్మాయి వాళ్ళేంటి అలా బాధపడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు జాతకం విశ్లేషణ చేయించుకోవాలి. చేయించుకునేటప్పుడు ఏంటంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ స్కూల్లో చెప్పొద్దు. ఇప్పుడు వీళ్ళకి ఒరిజినల్ ఇది చెప్పినట్లయితే జ్యోతిష్యులకి చాలా ఈజీ అవుతుంది. అప్పుడు చూసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేయించుకున్నాక కూడా తదుపరి పెళ్ళిళ్ళు చేసినటువంటి విషయం ఉంది. ఒక ఆమె తిరుపతి నుంచి మన ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ చూసి ఆవిడ కాబోయే కోడల్ని తండ్రిని పంపించింది. వారు కూడా పెద్ద పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు కూడా. అయితే ఏంటంటే సీఈఓగా ఉన్నాడు ఆయన ఒక టీవీకి. ఆయన వచ్చి ఇలా అడిగారు, అడిగి ఇలాగా అంటే కుంభ వివాహం చేయించాలి. చేయించిన తర్వాత చక్కగా యూఎస్లో ఉన్నారు ఇద్దరుని. ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ ఫోన్ చేశారు, ఆవిడ ప్రెగ్నెంట్ అండి మా కోడలు, మీ పుణ్యమా అని అన్నారు. మన పుణ్యం కాదు, అమ్మవారి పుణ్యం అది. భగవంతుడు ఆశీర్వదిస్తే చక్కగా జీవితాలు బాగుంటాయి. అంతేగాని కుజదోషం ఉంది, ఆ దోషం ఉంది అని కాదు. పరిహారాలు చేసుకుంటే సమయానికి వివాహాలు అవుతాయి. అలాగేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగా కురుమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా కురుమా క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఎంఎస్. ఇది అమ్మాయి కూడా 110Kలో ఉంది, యూఎస్లో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి కురుమా క్యాస్ట్లో. అంటే కురుమా క్యాస్టు, యాదవ క్యాస్టు కొంచెం ఇంచుమించు మూలాన ఇద్దరు ఒకరినొకరు సంబంధాలు అందుకుంటారు. ఆ విషయం గమనించగలరు. అదేవిధంగా కురుమా క్యాస్ట్లో అమ్మాయి 26 సంవత్సరాలు, 5'4" హైటు, హైదరాబాద్లోనే పనిచేస్తోంది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 24 సంవత్సరాలు, కురుమా క్యాస్ట్, 5'3" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 9 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 115Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆ తర్వాత పెరికా క్యాస్ట్లోనే 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే. తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే 8 లక్షల జీతంలో ఉన్నాడు. పెరికా క్యాస్ట్లో వధువు కావాలి. అలాగేనమ్మా, చాలా సంతోషం. మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. నాగరాజు గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి నాగరాజు గారు. హలో. కట్ అయినట్టుందమ్మా. ఎస్ అమ్మా, కాల్ అయితే కట్. ఎస్ నాగరాజు గారు, అమ్మ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నాగరాజు గారు. అబ్బాయికి అమ్మాయికి వివాహం? అమ్మాయి అండి. అమ్మాయి ఏం చదువుకుందండి పాప? బీటెక్ ఈసీ అయిపోయింది. ఓకే, క్యాస్ట్ ఏమిటండి నాగరాజు గారు? ఆర్యవైశ్యస్ అండి. ఆర్యవైశ్యస్. అమ్మాయి ఫోటో బయోడేటా కూడా నా పక్కనే వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కొంచెం పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీకు కావాల్సిన మా ఆఫీస్ నుంచి కాల్ చేస్తారండి మీకు. మీరు ఆ బయోడేటా ఫొటోస్ పెడితే మా ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు, సరేనా? ఎస్ నాగరాజు గారు, 9866034439 ఈ నెంబర్కి కనుక మీరు డీటెయిల్స్ అన్ని, ఫొటోస్, బయోడేటా, అలాగే డీటెయిల్స్ అన్ని కూడా పంపించినట్లయితే ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చి తర్వాత మీతో నేరుగా మాట్లాడడం జరుగుతుంది. కులాంతర వివాహాలు కూడా జరిపించబడను. అన్ని వర్ణముల వారికి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అన్ని వర్ణముల వారికి సంబంధించి కూడా వివాహం జరిపించబడను. సెకండ్ మ్యారేజ్కి సంబంధించి కూడా డీటెయిల్స్ పంపినట్లయితే వారు నేరుగా మీకు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మీకు తగ్గట్టుగానే ప్రొఫైల్స్ని కూడా చూపించడం జరుగుతుంది. అలాగేనమ్మా, కులాంతర వివాహాలు కూడా జరిపిస్తూ ఉంటారు, సెకండ్ మ్యారేజెస్ కూడా జరిపిస్తూ ఉంటారు. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చాయంటారా? అంటే ఒకటేనమ్మా, మెయిన్ ఏమిటంటే వాళ్ళని వీళ్ళని కూడా డైరెక్ట్గా కూర్చోబెడతాం. డైరెక్ట్గా కూర్చోబెట్టి మనకి ఏం చెప్పారో అవన్నీ కూడా ఓపెన్గా నేను చెప్పేస్తాను. ఈ అమ్మాయి ఇంత జీతంలో ఉంది, ఈ అబ్బాయికి ఇంత జీతం, ఓన్ హౌస్ ఉంది, లేకపోతే ఇంకేమైనా ఆస్తులు ఉంటే అవి, ఎవ్రీథింగ్ ఫైనాన్షియల్ మ్యాటర్ అన్నీ కూడా వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి, మీకు ఫోటోలు నచ్చుకున్నాయి, పిల్లలిద్దరూ చూసుకున్నారు, పిల్లలిద్దరినీ కొన్నాళ్ళు మాట్లాడుకోమనండి. ముఖ్యంగా సెకండ్ మ్యాచ్ కానీ కులాంతర వివాహానికి కానీ టైం తీసుకోవాలి. ఫస్ట్ మ్యాచ్కి కూడా టైమే తీసుకోమంటాను నేను. తీసుకుని మాట్లాడుకున్నాక వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నాక అప్పుడు ముహూర్తాలు పెట్టుకోమని చెప్తాను. అంటే వేళ పెళ్లి చూపులు పెట్టి రేపు పొద్దున్న నిశ్చితార్థం, ఎల్లుండి పెళ్ళి అలా నేను చెప్పను. 1 మంత్ తీసుకోమంటాను. ఫోన్లో మాట్లాడుకోమంటాను.
ఫోన్ నెంబర్స్ ఇద్దరివి కూడా మార్చి ఇస్తాం. అబ్రాడ్ మ్యాచ్లకి ఈ జాగ్రత్తలో తీసుకుంటాం. అందువల్ల సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఫెయిల్యూర్ అనేది మనకు తెలిసినంత వరకు నాకు వినపడలా. ఎందువల్ల అంటే కనుక ఇదే జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడకండి, బాగా ఎంక్వైరీ చేసుకున్నారా అలా అడగరు సాధారణంగా. మేము నెంబర్లు ఇచ్చేసాం, మీ గోల మీది, మా గోల మాదే అంటారు. అట్లా కాదు. ఎందుకంటే ఏదైనా జీవితమే కదమ్మా. అబ్బాయి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో రెండో పెళ్ళికి వచ్చినప్పుడు నాకు తెలుసు, అమ్మాయి తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారో నాకు తెలుసు. అందువల్ల ఎవరైనా సరే బాగుండాలి కదా. ఎంక్వైరీ అంటాను కారణం. నిజాలు డైరెక్ట్గా చెప్పేస్తారు అంతేనమ్మా. ఇందులో ఏమీ దాచేదే లేదు. నిర్మోహమాటంగా నిశ్చలంగా మళ్ళీ బయటకు వెళ్ళి కూడా బేరసారాలు వద్దు అని చెప్తాను. అలాగే చాలా సంతోషం అమ్మ. మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. రెండో పెళ్ళి అన్నారు కదా, రెండో పెళ్ళి వచ్చాయి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్ బిట్స్ ఫిలానీలో చదువుకున్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయికి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 25 కోట్ల ఆస్తి ఉంది. రెండో పెళ్ళి. ఇప్పుడు చదివేవన్నీ రెండో పెళ్ళి అండి, గమనించుకోండి. కాపు క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 38 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ ఎంబీఏ హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెలమా క్యాస్ట్లో రెండో పెళ్లికి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ బిజినెస్ అనాలిసిస్ట్గా పనిచేస్తున్నాడు. 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. కులాంతర వివాహం ఇది. 37 సంవత్సరాలు 5'11" హైటు, ఎంబీఏ హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ నెలకి 2 లక్షలు వస్తుంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు రెండో పెళ్లికి కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. చాలా సంతోషం అమ్మ. మరొక కాలర్ లైన్లో రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. రమ గారు మచిలీపట్నం నుంచి. రమ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, మాట్లాడండి, మేడం ఉన్నారు. నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మచిలీపట్నం చేస్తున్నామండి. అంటే బ్రాహ్మణ్స్ కూడా కుదిరిస్తారండి? చేస్తామమ్మా. ఫస్ట్ చదివింది బ్రాహ్మిన్స్వే చదివాను. అదేలేండి. అంటే అబ్బాయికా అమ్మాయికా? పర్వాలేదు. అబ్బాయికా అమ్మాయికా? అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయికండి. అబ్బాయి ఇంటర్ చేశాడు, పురోహితం చేస్తున్నారండి. ఇంటర్మీడియట్ అంటే మన దగ్గర అందరూ బీటెక్ అమ్మాయిలు ఉన్నారు తల్లి, అందుకని అది కొంచెం మ్యారేజ్ అయినా పర్వాలేదు. ఓకే అమ్మా, చూద్దాం, ప్రయత్నం చేస్తానమ్మా. ఓకే అమ్మా. ఓకే మేడం గారు. థ్యాంక్ యూ అండి రమ్య గారు. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 9866044439. ఈ నెంబర్ కనుక మీ ఫొటోస్ అలాగే డీటెయిల్స్ కనుక పంపించినట్లయితే వారు మీకు తగ్గట్లుగా ప్రొఫైల్స్ కూడా పంపించబడును. అలాగేనమ్మా, మీరు ఇంతకుముందు మాట్లాడినట్లు కూడా అంటే కొన్ని సందర్భాల్లో పెళ్లి చూపులైన తర్వాత కూడా అప్పటి నుంచి కాల్స్ మాట్లాడుతూనే ఉంటారు. అది ఎంతవరకు మంచిది అంటారమ్మా? ఇప్పుడు మనకి ఏదైనా సరే చూడండి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏదైనా సరే ఓపెన్ అప్ అయిపోయి మాట్లాడేస్తే ఇంక పెళ్లి తర్వాత ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? అంతే కదా. అందుకని ఏంటంటే ఇప్పుడు గుట్టుగా ఉండడమే చాలా. అప్పుడు గుప్పడు ఎలా మూసుంది, చాలా దానిలో లోపలే ఉందో ఏం తెలియదు కదా. అట్లా కాకుండా మొత్తం అంతా ఓపెన్ చేసేస్తే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తర్వాత మాట్లాడుకోవడానికి మాట్లాడుకోవడాలు లేవు. తర్వాత ఇంకేమన్నా ఫర్దర్గా గొడవలు వస్తాయి. అందువల్ల వాళ్ళు నీకు పరిచయం అన్నావు కదా, ఎందుకు బ్రేక్ అయింది, లేకపోతే ఈ మెసేజ్లు ఎందుకు వచ్చాయి, లేకపోతే కనుక ఎఫ్బీలో ఎక్కువ ఉంటుంది, ఇన్స్టాలో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చే తలకాయ నొప్పులన్నీ అవేనమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నాలెడ్జ్ పీపుల్ అయిపోయారు. అందువల్ల వాళ్ళ చదువుకి తగ్గట్టుగా వాళ్ళ ఎంక్వైరీలు మంచిగా చేసుకుంటున్నారు. అందువల్ల చాలా చాలా గుట్టుగా ఉండండి. గొడవ అనేది మనకి రాకుండా ఉండే విధంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా జాగ్రత్త పడితే వాళ్ళ వైవాహిక జీవితాలు బాగుంటాయి. చాలా సంతోషం అమ్మ. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామంటారా? డెఫినెట్గానమ్మా. తర్వాత ముదిరాజ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీ 70,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, ఎంటెక్ హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీఏ చేసింది, ₹1,00,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 25 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ 22 లక్షల ప్యాకేజీలో ఉంది. పిల్ల 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. తర్వాత చూసినట్లయితే కనుక నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీఏ హైదరాబాద్లోనే 60,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. తర్వాత సెకండ్ మ్యాచ్ అమ్మాయిలు
క్షత్రియ క్యాస్ట్ రెండో పెళ్లి 35 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి రెండో పెళ్లి అమ్మాయి 31 సంవత్సరం 5'3" హైటు యుఎస్లో ఉంది, 120K వస్తుంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. యాదవ రెండో పెళ్లి 36 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అలాగేనమ్మా. గౌడ్స్ క్యాస్ట్ రెండో పెళ్లి 39 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 2 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ రెండో పెళ్లి 36 సంవత్సరాలు 5'2" హైటు ఎంహెచ్ఎస్ యుఎస్లో ఉంది, పిల్ల 120K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత చూసినట్లయితే కనుక శ్రీ వైష్ణవ క్యాస్ట్లో రెండో పెళ్లి అమ్మాయి 35 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీఏ, ఈ అమ్మాయి కూడా యుఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ రెండో పెళ్లి 31 సంవత్సరం 5'2" హైటు ఎంబీఏ, ఈ అమ్మాయి 35,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్లి 35 సంవత్సరాలు 5'1" హైటు బీటెక్ 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, ఈ అబ్బాయి 34 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు బిట్స్ ఫిలానీలో చదువుకున్నాడు, అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, 285K వస్తుంది, ఆర్యవైశ్య క్యాస్ట్లో వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ 19 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'10" హైటు బీటెక్ చేసి ఐఐటి చేశాడు, ఇతను 47 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు చార్టర్ అకౌంటెంట్ 17 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఎంఎస్ కెనడాలో ఉన్నాడు, పిల్లాడు నెలకి 6 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ యుఎస్లో 110Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా హిందువులైతే చాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అన్ని వర్ణాల వాళ్ళకి కూడా పెద్దపీట వేస్తుంది, అందువల్ల ఎవరైనా సరే మమ్మల్ని సంతోషంగా సంప్రదించవచ్చు. చాలా సంతోషం అమ్మా. ఇక చివరిగా ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. కస్తూరి గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి కస్తూరి గారు. నమస్కారం అండి. మాట్లాడండి మేడం ఉన్నారు. మా అమ్మాయి గురించి అండి. చెప్పండి అమ్మా, అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి డిగ్రీ చదివిందండి. ఓకే అమ్మా, క్యాస్ట్ ఏంటమ్మా? క్యాస్ట్ ఎస్ఐఎం. ఎస్సీ. హిందూనే. ఓకే అమ్మా, హిందువులు అయితే మన దగ్గర మ్యాచెస్ ఉన్నాయమ్మా. ఓకే అమ్మా, అమ్మాయి ఫోటో బయోడేటా పంపించండి. పంపిస్తే కనుక నా పక్కనే ఉంది కదా 9866044439, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎవరైనా ఫోన్ కలవకపోయినా వాట్సాప్ చేస్తే డెఫినెట్గా ఆ ఫోన్ కాలు మేము తీసుకుంటాము, మీతో మాట్లాడతాం. అలాగేనమ్మా, చాలా సంతోషం. అలాగే ఇక చివరిగా చెప్పండి, చాలామంది కూడా వివాహం కుదరడంలో మధ్యవర్తిత్వంతో కొన్ని నమ్మి మోసపోతూ ఉంటారు, వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారమ్మా? ఒకటేనమ్మా, గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఆఫీసుల దగ్గరికి వచ్చి మీరు కంటితో చూసుకొని మా ఆఫీసుని సందర్శించి ముందుకు వెళ్ళండి. దానిలో ఏం డోకా లేదు. 16 ఏళ్ళ నుంచి ఇది 17వ సంవత్సరం మనం ఈ ఆఫీసులు మొదలుపెట్టి. అందువల్ల ఏంటంటే కనుక ఏదైతే ట్రూత్ మాట్లాడుతున్నానో ఆ ట్రూతే అక్కడ ఉంటుంది. అందువల్ల తత్మా వాళ్ళు అంటారా, వాళ్ళు చేసేవి మనకి సంబంధం లేని విషయం. వాటి గురించి వాళ్ళని నొప్పించడం కూడా మంచిది కాదని నా అభిప్రాయం. ముఖ్యంగా వివాహం అంటే మాత్రం చాలా చాలా అపురూపంగా పెంచుకున్న మీ పిల్లలు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఇంకొకరి చేతిలో పెడుతున్నామంటే ఎంక్వైరీ అనేది చాలా ముఖ్యం అమ్మా. ఆ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా తొందరగా మీ ఇంట్లో మంగళవాద్యాలు మ్రోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చేసి ఇక్కడ దాకా వచ్చి ప్రొఫైల్స్ అలాగే కొంతమంది కాలర్స్ కూడా డౌట్స్ కూడా క్లియర్గా క్లారిఫై చేసినందుకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. సో వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 9866044439. ఈ నెంబర్ కనుక మీ పిల్లల ఫోటోలు అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేసినట్లయితే మీకు తగ్గట్లుగా వారి ప్రొఫైల్స్ కూడా చూపించబడును. వాళ్ళే నేరుగా కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా చూపించబడును. అన్ని వర్ణముల వారికి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కులాంతర వివాహాలు కూడా చూడబడును. దీనికి సంబంధించి సెకండ్ మ్యారేజెస్ కూడా చూడబడును అనమాట. ఇది వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.